అంతంత గొప్పవాళ్ళు. డాక్టర్ శ్రీపాద పినాకపాణి ఇప్పటికీ నాకు కబురు చేస్తుంటారు, ఒక్కసారి రావాయా కోటేశ్వరరావు, నిన్ను చూడాలని ఉందని. ఎటువంటి మహానుభావుడు! విశాఖపట్నం మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ చేసి సంగీతంలో పరమనిష్ణాతులై ఇప్పటికీ శయ్య మీద ఉండి లేవలేనటువంటి స్థితిలో కూడా సంగీతంలో అటువంటి స్థాయిలో ఇప్పటికీ ఆయన స్వరాలు వేసి పాడుకుంటూ ధరించిపోతూ అంతమంది శిష్యులు వచ్చి ఆయన్ని సేవిస్తుండగా 90 సంవత్సరములు దాటిపోయిన వయసులో కూడా పనికి మాలిన వాడిగా కాకుండా కొన్ని లక్షల మందికి పనికొచ్చేవారిగా జీవితాలు గడుపుతున్న మహాపురుషులు ఉన్నారు. కానీ మన పత్రికలకి కానీ మన టీవీ ఛానల్స్ కి కానీ అలాంటి వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళ గురించి మీకు చెప్పే ప్రయత్నం అవి అసలు చెయ్యం. ఏవి అక్కర్లేదో, ఎక్కడో ఎవడో నూతిలో పడిపోతే ఆ నూతిలో పడిపోయిన దాన్ని బ్రేకింగ్ న్యూస్ అని ఒక మాట, పడిపోయాడని 10 మాటలు, గంట సేపు మీకు చూపిస్తారు. చూసి మీరు పొందే ప్రయోజనం ఏ పాటికి మీరు ఆలోచించండి. మీకు మీరు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోకపోతే వెళ్ళిపోయిన సమయం మీకు రాదు. నేను అందుకే మీకు మనవి చేస్తున్నాను, నా ఆర్తిని మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. సమయమే మిమ్మల్ని లోకంలో ఏది చేసినా వృద్ధిలోకి తీసుకొస్తుంది. నా ఒంట్లో ఓపిక ఉండగా నేను ఏది చేశానో అదే నాకు తృప్తి. నా ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత నేను ఇది చేసి ఉంటే బాగుండేది అనుకుంటే ఆనాడు నాకు తృప్తి లేకపోవచ్చు. నేను రాత్రి 2 గంటలకు పడుకుని ఉండవచ్చు, తెల్లవారుజామున 4:30కి లేచి ఉండవచ్చు. నిన్న రాత్రి 2:30 గంటలే పడుకున్న కారణం చేత నాకు చాలా నీరసంగా ఉండుండవచ్చు. కానీ ఈ సభ మళ్ళీ రాదు. మళ్ళీ నేను మీతో మాట్లాడడం అనేటటువంటి అవకాశం నాకు కలగదు. 4 మంచి మాటలు చెప్పడం వల్ల మీలో ఏ ఒక్కరికైనా ప్రతిస్పందన కలిగి ఇది ఉపకార బుద్ధితో మంచి మాట అన్న భావన మీలో కలిగి మార్పుకి కారణమైతే పరమేశ్వరుడు 50 ఏళ్లు నన్ను బతికించి నాకు ఊపిరిచ్చినందుకు ధన్యత. తప్ప నీరసంగా ఉందని పడుకుంటే నాకు వచ్చేది ఉంది.